అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయల పచ్చడి అంటే చట్నీ అనుకోండి. మేమైతే గోలిచ్చిన మిరపొడి అంటాము, పచ్చిమిరపకాయల గోలిచ్చిన మిరపొడి అంటాము. మామూలుగా అయితే పచ్చిమిరపకాయల పచ్చడి రకరకాలుగా అంటుంటారనమాట. దానికోసం అయితే చూడండి, నేను ఇట్లా పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా తీసేసుకొని 2 ముక్కలు చేసుకొని కడిగేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. దాదాపు ఒక 50 గ్రాములు 50 గ్రాములు అయితే ఉండొచ్చండి. ఒక 20 పచ్చిమిరపకాయలను అయితే 2 ముక్కల్లాగా చేసేసిన తర్వాత ఇక్కడైతే 2 టీ స్పూన్ల నిండా నువ్వులు, 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 టీ స్పూన్ నిండా లావు ఉప్పు అనమాట. కళ్ళుప్పు అంటారు కదా, లావు ఉప్పు అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన బాండి పెట్టేసుకొని చూడండి, బాండీలో అయితే మనం ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాము. ఇవి కొంచెం వేగాలన్నమాట. చూడండి, మిరపకాయలు అయితే ఇట్లా వేగాలన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా ఒక సైడ్ ఇట్లా మాడినట్టు కొంచెం కాలినట్టు అట్లా అవుతుంటాయి కదా, అట్లా వేగాలన్నమాట. చూడండి, ఇట్లా కొంచెం వేగిన తర్వాత ధనియాలు ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు అయితే వేసేసుకున్నాము. చూడండి, ధనియాలు అయితే వేసిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసేసుకుందాము. నువ్వులు కూడా కొంచెం వేగాలన్నమాట. చూడండి, నువ్వులు కూడా వేసిన తర్వాత కొంచెం నువ్వులు అయితే చిటపట అంటున్నాయి కదా, కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుందాము. నేనైతే ఫస్ట్ కడగలేదు, అందుకోసం అయితే ఇప్పుడు కడిగేసుకున్నాను అనమాట. చూడండి, కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు అయితే వేయించుకోవాలన్నమాట. ఇదైతే ఇప్పుడైతే ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేద్దాము. ఇప్పుడైతే ఆయిల్ అయితే నేను యాడ్ చేసాను అనమాట. అప్పటి నుంచి అయితే నేను ఆయిల్ వేయలేదు, ఇప్పుడైతే ఆయిల్ వేసిన. నానా పెడతాను నాన్న, అది అయిపోయిందా? చూడండి, ఇట్లా వేయించుకోవాలన్నమాట. ఇంకొంచెం సేపు అయితే ఇట్లా స్టవ్ మీద ఉంచి వేయించుకుందాము. చూడండి, మనం పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట. నువ్వులు మాత్రం ఫస్ట్ వేసుకున్న తర్వాత మనం మంచిగా వేగిన తర్వాతనే పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అవి వేసిన తర్వాత పచ్చిగా అవుతుంది కాబట్టి నువ్వులు మంచిగా పర్ఫెక్ట్ గా వేయకపోతే టేస్ట్ బాగుండదు, కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మాత్రం వేగితే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. చూడండి, మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు తర్వాత నువ్వులు అయితే నేను మొత్తం అన్ని ఇందులో అయితే వేసేసుకున్నా. నేను ఇప్పుడు ఫస్ట్ కొలత చూపించిన కదా, ఉప్పు అయితే ఇందులో వేసేసుకున్నా అనమాట. తర్వాత నేను మీకు ఫస్ట్ చెప్పడానికి మర్చిపోయినా, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నా. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నాను అనమాట. జీలకర్ర మెంతుల పొడి ఒకవేళ లేకపోతే మనం వేయించుకునేటప్పుడే కొంచెం జీలకర్ర వేసినా సరిపోతుంది అనమాట. దీంట్లో కొంచెం పసుపు వేసుకుని ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే పసుపు, జీలకర్ర మెంతుల పొడి, వెల్లుల్లి ఈ 3 ఐటమ్స్ అయితే నేను ఫస్ట్ చెప్పడానికి మర్చిపోయినా, ఇప్పుడు చెప్పేస్తున్నాం కదా. ఇప్పుడు ఫైనల్ గా అయితే టోటల్ గా మనం మిక్సీలో అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నా. చూడండి, ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇది మిరపకాయలు మాత్రం కొంచెం చప్పగా ఉండేవి చూసుకొని తీసుకోవాలి. కారం మిరపకాయలు అయితే మాత్రం మరీ కారం ఉంటుంది, టేస్ట్ అయితే మళ్ళీ కారం అవుతుంది కాబట్టి చప్పటి మిరపకాయలతో చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఒకవేళ స్పైసీగా కారంగా తినే వాళ్ళు మాత్రం కారంగా తినే వాళ్ళకు కారం మిరపకాయలు అయినా కూడా తినగలుగుతారు అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ చేసేదనమాట. మాకు ఇంట్లో రాచిప్ప అని ఉండేది ఒకటి గిన్నెలాగా, దాంట్లో చేసి పెడితే మా అమ్మ మాకు సద్ద రొట్టెలు చేసి పెడితే ఇది పెట్టేసుకొని తినేవాళ్ళం అనమాట. ఉదయం సాయంత్రం తినేవాళ్ళము. కానీ అప్పుడైతే టేస్ట్ చాలా బాగుండేది. అంటే అప్పుడు మిరపకాయలు బాగుండేదో ఏందో మనకు తెలియదు, కానీ టేస్ట్ అయితే బాగుండేది. ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఫైనల్ గా అయితే నేనైతే ఇట్లయితే మిక్సీకి అయితే వేసేసుకున్నా కదా, కచ్చా పచ్చాగా అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇట్లా నువ్వులు, ధనియాలు ఇట్లా కనిపించినట్టు వేసుకుంటేనే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటది అనమాట. చూడండి, ఫైనల్ గా అయితే పచ్చిమిరపకాయల పచ్చడి, లేదంటే నేను చెప్పే వర్డ్లు అయితే గోలిచ్చిన మిరపొడి, పచ్చిమిరపకాయల గోలిచ్చిన మిరపొడి అంటాం మేమైతే. ఇప్పుడు స్టైల్ గా అయితే పచ్చిమిరపకాయల పచ్చడి అంటున్నాం అనమాట. ఇదైతే ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంత బాగుంటది అంటే వేడి వేడి అన్నంలో మాత్రం చాలా బాగుంటది. మనం వేసుకున్న నువ్వులు, ధనియాలు ఇట్లా కొంచెం కనపడుతూ ఉంటాయి, తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తాయి అనమాట టేస్ట్ అయితే.
ఫైనల్ గా అయితే మనం మెదగం అనమాట. మిక్సీలో అంత మనం మెదగాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా మనకు రోలు ఉంటే రోట్లో దంచుకుంటే మాత్రం ఈ చట్నీ సూపర్ గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఇష్టం ఉంటే కొంచెం నిమ్మకాయ లేదంటే చింతపండు అయితే పిండేసుకోవచ్చు. మేమైతే అట్లా తినమన్నమాట. మేమైతే ఇట్లే తింటాం కాబట్టి అందుకోసమే నేనైతే ఇట్లనే ప్రిపేర్ చేసేసాను అనమాట. ఒకవేళ మనం ఇట్లా తినేటప్పుడు కూడా నిమ్మరసం అట్లా పిండేసుకొని కూడా తినొచ్చు అనమాట. ఫైనల్ గా అయితే పచ్చిమిరపకాయల పచ్చడి లేదంటే పచ్చిమిరపకాయల గోలిచ్చిన మిరపొడి అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.